జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలపై మాట్లాడటానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడటానికి మూర్తి గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మూర్తి గారు నమస్తే. నమస్తే సార్. మూర్తి గారు, మీరు బీహార్ గురించి ఓకే, ఇంతవరకు మీరు బీహార్ గురించి డిస్కస్ చేశారు. బీహార్ లో మాత్రం 132 సీట్స్ మాత్రం దాటదు ఎట్టి పరిస్థితిలో కూడా. రెండు పార్టీలకి డిఫరెన్స్ ఓన్లీ 15 to 20 సీట్స్ మాత్రమే, మహాగఠబంధన్ కి అండ్ ఎన్డీఏకి. 132 దాటవా? దాటవు, ఎట్టి పరిస్థితిలో దాటవు. తర్వాత రెండు, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల ఎన్డీఏ నష్టపోతుంది, ఎంజీపీ ఆర్జేడీ నష్టపోతుంది. నెక్స్ట్ ఎన్డీఏలో మాక్సిమం సీట్స్ వచ్చేది జేడీయూకి, బీజేపీకి మాత్రం కాదు. ఏంటి ఎన్డీఏ కూటమిలో బీజేపీ కంటే జేడీయూకి ఎక్కువ సీట్లు వస్తున్నాయా? ఖచ్చితంగా 100%, నో డౌట్ ఇన్ ఇట్. ఓన్లీ 15 to 20 సీట్స్ మాత్రమే రెండు పార్టీలకి డిఫరెన్స్. ఆ 20 సీట్స్ ఎక్స్ట్రా మాత్రం బీజేపీకి రావడానికి, ఎన్డీఏకి రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక మనం జూబ్లీస్కి వచ్చేద్దాం. జూబ్లీస్ లో బిగ్ టీవీ సర్వే నిర్వహించింది. బిగ్ టీవీ సర్వేను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాంగ్రెస్ 48.9%, బీఆర్ఎస్ కేవలం 44.2%, బీజేపీ కేవలం 3.8%, ఇతరులు 3.1%కి పరిమితం అయిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బిగ్ టీవీ సర్వే చాలా యాక్యురేట్గా నిర్వహించింది. చివరి ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత కూడా ఆ శాంపిల్ను కూడా సేకరించి విశ్లేషించి ఆ సర్వే ఫలితాలను మీ ముందు ఉంచుతుంది. బీర్లా ఐలయ్య మనకు అందుబాటులో ఉన్నారు. బీర్లా ఐలయ్య గారు నమస్తే అండి. నమస్తే బిగ్ టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. గత 10 ఏళ్ళుగా జూబ్లీహిల్స్ అభివృద్ధి నోచుకోలేదు. ధనిక రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన ఇక్కడ 2 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిపించిన మా ప్రాంతం అంతా జూబ్లీహిల్స్ అంటే చాలా మంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ధనికులు ఉన్నటువంటి నియోజకవర్గం ఉంటారు, కానీ అదంతా స్లమ్ ఏరియా, పేద ప్రజలు ఉండే ఏరియా. మరి గత 10 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి సరే ప్రమాదవశత్తు మా మిత్రుడు గోపీనాథ్ మరణించడం, అక్కడ బై ఎలక్షన్ రావడం. ఇప్పుడు అక్కడ ప్రజలు ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డకు బీఫామ్ ఇచ్చి ఇవాళ మా అభ్యర్థిగా నిలబెట్టింది కాబట్టి నవీన్ యాదవ్ గత 10-20 సంవత్సరాలుగా అక్కడ యువకుడుగా ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులో సేవా కార్యక్రమాలు కానీ అన్నిటికీ మా ఆపదకు సాపదకు పోతుండు కాబట్టి అలాంటి మంచి బిడ్డకి ఇచ్చిందని చెప్పి ఇవాళ మిగతా పార్టీల కూడా నాకు ఇక్కడ చూసిన నవీన్ యాదవ్ అంటారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాలు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఎక్కువ నిధులు కొట్లాడి తీసుకొస్తాడు. మా జూబ్లీహిల్స్ గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడి ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు తీరుస్తాడు. ముఖ్యంగా ఈ 23 నెలల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా గత 10 ఏళ్ళుగా రానటువంటి రేషన్ కార్డులు మాకు వచ్చినాయి. ఇవాళ గొప్పోడు తినే సన్న బియ్యం తింటున్నాం. ముఖ్యంగా అది స్లమ్ ఏరియా కాబట్టి వాళ్ళకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటే సుమారు 600 నుంచి 1000 రూపాయలు వాళ్ళకి నెల సేఫ్ అవుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము బలపరుచుకుంటాం. ఇలాంటి ఎమ్మెల్యే గెలిపించుకుంటే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది. గతంలో ఈ ప్రాంతంలో ఈ స్లమ్ ఏరియా అయినా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత పీజీఆర్ గారు ఉన్నప్పుడే మాకు ఇండ్ల పట్టాలు కానీ ఇక్కడ ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు ఈ కాలనీలు డెవలప్ చేసి కొంత ఇండ్లు కట్టుకున్న కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఐలయ్య గారు, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్టు మీ ముందుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇంతవరకు మిగిలిన ఏ సంస్థలు అయితే ఇచ్చాయో వాటికంటే కూడా బిగ్ టీవీ సర్వేలో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే 48.9 ఓట్ షేర్ కాంగ్రెస్ కు వస్తుంది. ఏమంటున్నా, గతంలో జరిగినటువంటి 2023లో కూడా అసెంబ్లీలో బిగ్ టీవీ సర్వే 100కి 100 సక్సెస్ అయింది. గత వారం 10 రోజుల కింద వేరే సర్వేలు చేసి కూడా ఇవ్వాలి మళ్ళీ ఆ సర్వేలు వాళ్ళే మార్చుకొని చెప్తున్నారు. కానీ బిగ్ టీవీ చేసే సర్వే 100కి 100 యాక్యురేట్గా ప్రజల మధ్య తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళింది కాబట్టి ఆ రోజు చెప్పింది బిగ్ టీవీ ఒకటే ఉంది. ఈ రోజు చెప్పిన ఎగ్జిట్ పోల్ కూడా 48-49% కాంగ్రెస్ కుందని చెప్పింది. అదే నిజమవుతుంది. రేపు ఇది 20,000 పైచీలకు మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలవబోతుంది. అందుకే బిగ్ టీవీని ప్రేక్షకులు కూడా అందరూ కూడా ఆదరిస్తారు. ఎందుకంటే బిగ్ టీవీ చెప్పిందంటే అది క్లారిటీగా నిక్కచ్చిగా ఉంటదనే ఉద్దేశంతో చెప్పారు. అదే ఇవాళ నిజమైంది. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆ రకంగా తీర్పిచ్చారు. అందుకే బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైట్, దేవిప్రసాద్ గారు. రోహిత్ గారు, డెఫినెట్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టే మీ సర్వేలో కూడా బీజేపీకి కొంత తగ్గి బీజేపీ 7-8% నుంచి 4% తగ్గింది. ఆ 4% కాంగ్రెస్ పెరిగినట్టు చూపిస్తున్నారు మీరు. అంతే తప్ప అంటే మీ బిగ్ టీవీకి సంబంధించినటువంటి సర్వే సంబంధించిన అంశమైనా మిగతా వాళ్ళు చేసినటువంటి సర్వేలైనా మేము డెఫినెట్ గా ఇప్పటికి కూడా మేము భావిస్తున్నది ఏంటంటే ఇవి కేవలం ఎగ్జిట్ పోల్ మాత్రమే. ఎగ్జాక్ట్ కు సంబంధించినటువంటి పోలుకు సంబంధించినటువంటి
ఫలితాలు అనేటువంటివి ఎల్లుండి వస్తాయి, 14 నాడు వస్తాయి. డెఫినెట్ గా అధికార పార్టీకి 3-4% ఎక్కువగా ఎప్పుడుగా ఇటువంటి ఫలితాలు సరైనటువంటి రీతిలో రాలేదు. కాబట్టి ఇప్పటికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. బీర్లాయిల గారు చెప్తున్నారు, ఎందుకంటే ఈ ప్రజాపాలనలో ఇవన్నీ కూడా జరిగినాయి, ఇవన్నీ ప్రజాపాలనలో జరిగినటువంటి అంశాలు, జరగనటువంటి అంశాలు ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి విషయం అందరికి కూడా తెలిసిందే. గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏం జరిగింది, ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, గతంలో ఏ అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టినాయి, వీటి మీద ఏం దృష్టి పెట్టాయి అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి డిబేట్ను వీలైనంత మేరకు ప్రజల మధ్య పెట్టేటువంటి ప్రయత్నం చేసినాం. అనేక సమస్యల మీద రెస్ట్లెస్ గా మేము అన్నగారు మీరు కరెక్ట్ చెప్పారు. ఒక మాట, 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రం మీకు ఇస్తే ధనిక రాష్ట్రంలో ఏ పేదోడికి ఒక ఇల్లు కట్టిరా, ఏ పేదోడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిరా? కనీసం జూబ్లీహిల్స్ గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కేసీఆర్ ధనిక రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఏమని ఇచ్చిండా, ఏమన్నా జూబ్లీహిల్స్ చేసిండా? అందుకే మీ సిట్టింగ్ సీట్ ను మీరు ఏం చేయలేదు కాబట్టి ఇవాళ మీ సిట్టింగ్ సీట్ కోల్పోతున్నారు. ఎల్లాక మీరు అన్నారు బిగ్ టీవీ 7% బీజేపీ చూపించినారు. అవును, పార్లమెంట్ లో టీఆర్ఎస్ వాళ్ళు మీకు ఓట్లేసారు కాబట్టి దాని కృతజ్ఞతగా ఇవాళ బీజేపీ వాళ్ళు 4% మీకేసారు. లేకపోతే మీరు 40% 4% ప్లస్ ఏంటంటే బీజేపీ ఓట్లు 4% మీకు యాడ్ అయినాయి కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు వస్తా, ప్రేమేందర్ రెడ్డి మీ దగ్గరికి వస్తా, ప్రేమేందర్ రెడ్డి ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. మీకు మంచి అపోనెంట్ కూడా వచ్చారు బీర్లా ఐలే గారు. ప్రేమన రావాలి. నేను ఏమంటున్నా, మహబూబ్ నగర్ లో మల్కాజ్గిరి లో కూడా గతంలో కాంగ్రెస్ పడ్డ ఓట్లలో మొన్న పార్లమెంట్ కు వచ్చే వరకు తగ్గినటువంటి విషయం. మీరు కూడా అట్లా అవయవదానం చేసి ఉండొచ్చు. నేను ఏమంటున్నా, అన్నా బీజేపీ 8 సీట్లు గెలవడానికి మీ అవయవాలు దానం చేసిరు. ఇంకా అన్న అసెంబ్లీలో 38 సీట్లు ఇచ్చి మిగతా ఎలక్షన్ లో మీకు కనీసం క్యాండిడేట్ దొరకక ఇవాళ మీకు బీజేపీ 2 కలిసి డిపాజిట్ కోసం ఆశపడ్డారు తప్ప మీరు గెలవడానికి ప్రయత్నం చేయలేదు. బీజేపీ వాళ్ళు మీకు పూర్తిగా సహకరించారు ఇక్కడ. దానివల్లనే 4% బిగ్ టీవీ ఏదైతే సర్వే ఇచ్చిందో 7 నుంచి 4కి వచ్చిందంటే ఈ 4% మీకు టీఆర్ఎస్ కు యాడ్ అయింది. దానివల్ల ఇలా బీజేపీ ఎలా సహకరించింది ఐలే గారు? బీజేపీ ఎలా సహకరించింది? వాళ్ళ క్యాండిడేట్ ని కూడా పెట్టారు, వాళ్ళ మంత్రి వచ్చి ప్రచారం చేశారు. మనోజ్ గారు, రోహిత్ గారు ఒక్క సెకండ్, నేను ఏమంటున్నా, ఒక్క ఇల్లు జూబ్లీ హిల్స్ లా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదని గౌరవనీయులు ఐలే గారు చెప్తున్నారు. 2000 మంది ఇవ్వలేదు. ఇంకా పేదలకు చాలా మందికి ఇచ్చేది ఇవ్వలేదు అనలేదు. ఒక చోట కట్టారు అన్న, జరిగినట్టు చెప్పను. ఎమ్మెల్యేగా జరిగింది, కొన్ని బెడ్రూమ్ మాత్రం కట్టారు, కానీ ఆశించినంత పేద ప్రజలకు అందుబాటులో సంక్షేమాలు లేవు. ఇప్పుడు నేనేమంటున్నా ఐలే గారు, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదనేటువంటి మాట వాస్తవం. అందులో నేను చెప్పినా మీరు చెప్పినా రేపు మీ ఇందిరమ్మ ఇళ్ళ తర్వాత కూడా మళ్ళీ చూద్దాం. నేనేమంటున్నా, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది. ప్రభుత్వాలు చేసినటువంటి సందర్భంలో ఆ ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాలేదన్నటువంటిది అందులో ఎటువంటి తప్పలేదు. నేను వాటి గురించి ఓకే. దేవప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రేమేందర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ప్రేమేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు ఉందన్నారు? పోటీ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య ఉంటుంది అని. బిగ్ టీవీ సర్వేలో పోటీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ఏ విధంగా ఉందో చెప్పింది. మీరు ఓట్ పర్సంటేజ్ని ఏ విధంగా కోల్పోతున్నారో కూడా అక్కడ చూపిస్తుంది. 3.8% మాత్రమే బీజేపీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరిమితం అవుతుంది అని మా సర్వేలో తేలింది. 14th నాడు మీరుంటారు, మేముంటాము. భారతీయ జనతా పార్టీ మేము ఎంతో కాలం నుంచి ఎన్నో రకాలుగా పోరాటం చేసి ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీ కాబట్టి మేము ఇటువంటి వాటికి పొంగిపోవడం ఉండదు. కానీ మీరు చెప్పిన యొక్క పరిస్థితి బిగ్ టీవీ యొక్క దీని పరిస్థితి లేదని నేను అంటున్నా. రెండోది, ఈ ఎన్నిక ఇప్పుడు బీర్లా ఐలే గారు గౌరవ శాసనసభ్యులు చెప్తున్నారు ఏంటంటే మాకు మేము ఇది చేసినాం అది చేసినాం. మీరేమి చేసినందుకు కాదు, మీరు ఏమి చేయలేదు. దీని నేరేటివ్ ఈస్ డిఫరెంట్. ఒక్క నిమిషం అన్నా, అరే నన్ను చెప్పని, మీరు చెప్పింది విన్నా నేను. దీని యొక్క నేరేటివ్, దీని యొక్క ఎజెండా ఈజ్ డిఫరెంట్. దీంట్లో ఒకటే ఏ విధంగా వచ్చిందంటే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సింపతి రాలేదు. ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి.
రెండోది ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన కోపం ప్రజలకు పోలేదు. మూడో విషయం ఏంటంటే ఎట్లాగో ఇది బై ఎలక్షన్ కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి చాలా మంది ఎందుకు వచ్చిన గొడవ ఇది కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా చేయకుండా ఈ ఎన్నిక కానీ అనే ఒక లైన్ లో ఉన్నారు తప్పితే దాని కారణంగా ఏమన్నా మీకు కొంత అవకాశం రావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి కూడా గతంలో కంటే మేము పెరిగినాము అని చెప్తున్నా నేను. మీరు చెప్పినట్టుగా తగ్గలే. జనరల్ గా ఏంటంటే పోటీ ఒక రకంగా ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటది. మొన్నటి వరకు 12 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత మీరు రూలింగ్ లో ఉన్నారు కాబట్టి కొత్త ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో గత 3-4 రోజులలో వచ్చిన యొక్క పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా తన యొక్క ఓట్ పర్సంటేజ్ని పెంచుకుంటది, తప్పక మెరుగైన యొక్క పరిస్థితి ఉంటది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ఒకవేళ ఏ కారణం చేతనైనా గెలిస్తే మేమేదో మొత్తం మీరు ఏం చేసి అరే ఒక్క నిమిషం అండి, 6 గ్యారంటీలు 420 హామీలు మీరు నెరవేర్చిందని మీకు ఓటేసిందని మీరు అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదంటున్నా నేను. మీకు ఆ విధంగా ఓటు రావడం లేదు. ఇక్కడ డిఫరెంట్. తర్వాత మీరు చేసిన అరే ఒక్క నిమిషం వినన్నా, అరే రుణమాఫీకి ఇక్కడెక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడదన్నా ఒక్క నిమిషం వినన్నా. మీరు రాష్ట్ర మాట్లాడుతున్నావు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నిమిషం జూబ్లీహిల్స్ కదన్నా రాష్ట్ర వ్యాప్తంగా. నేను జూబ్లీహిల్స్ గురించి మాట్లాడుతున్నా. అజారుద్దీన్ మంత్రి చేయడము, తర్వాత మజ్లిస్ అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టుకోవడము, తర్వాత అనేక బుజ్జగింపులు, విచ్చలవిడి డబ్బులు, 2500 ఓటుకు చీరలు వంచుడు, ఇది చేసుడు, ఇవన్నీ అవి చర్చించుకోవడం అనవసరం. నేను చెప్పేది అందుకోసమే చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్. ఇది ఈస్ బై ఎలక్షన్. బై ఎలక్షన్ లో జరిగే గతంలో మేము కూడా బై ఎలక్షన్స్ గెలిచినాం. మొన్న ఎమ్మెల్సీస్ గెలిచినాం. మిగతా టైంలో గతంలో హుజరాబాద్ గెలిచినాం, దుబ్బాక గెలిచినాం. బై ఎలక్షన్స్ లో అపోజిషన్ పార్టీ గెలిస్తే ఎందుకు గెలిచింది అనేది ఉంటది. రూలింగ్ పార్టీ గెలిస్తే పెద్ద ఏదో గెలిచిన దాని కిందికి లెక్కకు రాదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ యొక్క అపోజిషన్ పార్టీగా ఫెయిల్యూర్ కారణంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తున్నది తప్పితే మరొకటి కాదు అని నేను చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ గతంలో కంటే మెరుగైన స్థానానికి పోతుంది. ఈ సర్వేలో వచ్చిన యొక్క ఇది నిజం కాదని చెప్తున్నాను. మొన్నటికి మొన్న అంతా 2 years కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ చూడండి, 25,000 ఓట్లు వచ్చినాయి అది బీజేపీ పార్టీకి. మొన్న పార్లమెంట్ లో 60,000 వచ్చినాయి. మరి అలా 4% అంటే సుమారు 10,000 12,000కు పరిమితం అయిపోతుంది. అంటే నేను ఏమంటుంటే వీళ్ళకు నేనేమంటున్నా ప్రేమన్న, మీరు పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్లా అగ్రెసివ్ ప్రచారం చేశారు, పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్లా అగ్రెసివ్ ప్రచారం చేశారు, అసెంబ్లీ ఎలక్షన్ లో ఏదో మొక్కుబడిగా చేసి తప్ప ఏ ఇంటికన్నా మీ బీజేపీ ప్రచారం పోయిరా? కారణం అన్న లేదు ప్రేమన్న, నిజం మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రజలు గమనించారు. మీరు ఏమున్నా మైనార్టీల మంత్రి కదా, మైనార్టీల మంత్రి పదవి కదా, మైనార్టీలు న్యాయం చేద్దా, మైనార్టీల అంతర్భాగం మీద కాంగ్రెస్ తెలంగాణలో నేను ఏమంటున్నానా, మీరు మంత్రి ఇచ్చినట్టు మేము అన్ని సమన్యాయం చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రి ఎన్నికలకు ముందు ఎందుకు ఇచ్చారు అనేది ప్రేమేందర్ రెడ్డి వాదన. మంత్రి పదవి ఎన్నికలకు ముందు ఎందుకు ఇవ్వచ్చు అంటే అన్న, దేశంలో మొన్న బీజేపీ వాళ్ళు ఎలక్షన్ జరుగుతుంటే మంత్రి పదవి ఇచ్చారు. మీకు న్యాయమా మీరు కూడా ఇచ్చారు కదా. మీ ముఖ్యమంత్రి గారు ఏదో అడుక్కుంటే అయ్యో నా సీట్ పోతుంది అది ఇది విత్ ఇన్ ది పార్టీలో తెలంగాణ ప్రజలు మనం విశ్లేషించారు. ఇది కేవలం నిదర్శనము. అరే బై ఎలక్షన్ కూడా అధికారం కాదు అంటున్నా నేను. అన్నా హుజరాబాద్ లో మీ బీజేపీ గెలిచినప్పుడు కేసీఆర్ పాలన నచ్చక ఎవరు మన ఈటల రాజేందర్ గెలిచారు కదా. మరి మునుగోడులో మీరు మునుగోడులో మీరు టఫ్ ఇచ్చిర్రు, గట్టి కొట్లాడిరు. జూబ్లీస్ ఎందుకు కొట్లాడలేదు? మీకు ఎంపీ ఎలక్షన్ లో మీ కిషన్ రెడ్డి గెలవడానికి టీఆర్ఎస్ సహకరించింది, గెలవడానికి పార్లమెంట్ లో సహకరించింది. కాబట్టి ఇవాళ మీరు బీజేపీకి సహకరించారు, బీజేపీ టీఆర్ఎస్ సహకరించారు. అరే జరిగిందన్న ఎలక్షన్ లా అధికారం పట్టుకుందని రాజకీయాల్లో అంత సులభంగా లేకపోతే 8 పార్లమెంట్ ఎట్లా వస్తాయండి మీకు? 38 అసెంబ్లీ గెలిచి 6 నెలల ఎలక్షన్లు అయితే 38 అసెంబ్లీ గెలిచిన వాళ్ళు 8 సీట్లకు సహకరించారు కదన్నా. ఒక్క నిమిషం అన్న ఐలన్న, మమ్మల్ని విమర్శించు నేను స్వీకరిస్తా. కానీ ఒక్క నిమిషం వినండి. మమ్మల్ని విమర్శించే తొందరలో మీరు ప్రజలను అవమానపరుస్తుంది. ప్రజలు మాకు ఓటేసిండు. మీరు ఎవడో దయదలిస్తే
దయదలిస్తే పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు గెలవరు. మీరు గెలిచిందంటే మీకు ప్రజలు ఓట్లేసింది కాబట్టి గెలిచింది. అట్లనే మా కోటేషన్ అంతే. చెప్తే వాళ్ళు ఎవరో మరి ఇక్కడ కూడా జూబ్లీస్ లో కూడా ఏ పార్టీ యొక్క భిక్ష కాదని చెప్తున్నా నేను. కాదు, మరి జూబ్లీస్ లో కూడా అదే కదా అన్నా, కాంగ్రెస్ కి నేను ప్రజలు అదే ఓటేస్తారు. చెప్తున్నా. అదే మొన్న చెప్తున్నా జరిగిన నేను. అన్నా ప్రజలు 2 ఏళ్ళు ఎందుకు- జరగక ముందుకే 60,000 ఒక్క ఓట్లు వచ్చినాయి నిమిషం అన్న. అన్నా, 60,000 ఓట్లు నేనేమంటున్నా అంటే ఎందుకు ప్రజలు మీకు జూబ్లీ హిల్స్ లో కొంత అవకాశం ఇస్తున్నారో నేను చెప్పిన అది కారణం ఏమిటి అనేది. బై ఎలక్షన్, ఇది ఉమ్. బై ఎలక్షన్ కోసం ఇస్తున్నారు. అక్కడ మీరు చేసిన యొక్క ఈ మైనారిటీ సంతుష్టీకరణ కావచ్చు, మీరు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, తర్వాత ఆయన ముందే ఎమ్మెల్సీగా చేసి అవన్నీ మీద ఒక స్ట్రాటజీ, తర్వాత మజ్లిస్ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి మీరు పెట్టుకోవడం కావచ్చు, తర్వాత విచ్చలవిడి డబ్బులు, అధికారము, ఇప్పుడు రూలింగ్ లో ఉన్నారు. ఇవి అనేక కారణాల వలన బై ఎలక్షన్ మీకు కొంత మెరుగైన యొక్క పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ప్రజాపాలన ప్రజాపాలన డెవలప్మెంట్ కానొస్తలేదా? నవీన్ యాదవ్ ఎంఐఎం క్యాండిడేట్ కాదు, ఇదివరకు ఇండిపెండెంట్ చేసిండు. ఎలక్షన్ అవుతున్నాయి, కాంగ్రెస్ చేసి కాంగ్రెస్ వచ్చిండు, కాంగ్రెస్ కార్యకర్త. ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? పాపం ఆడ ప్రజలకు ఏమీ లేదు. మీరు 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏ డెవలప్మెంట్ లేకుండా అధికారంలో పార్టీ ఉంది కదా అని ఊరికనే ప్రజలు ఓట్లేసేస్తారా చెప్పండి? నేను ఇప్పుడు చెప్పిన కదా దానికి కారణాలు ఏమిటి అని. ఒకవైపు బీఆర్ఎస్ యొక్క ఫెయిల్యూర్, బీఆర్ఎస్ 12 సంవత్సరాల నుంచి ఉండి పాపం వాళ్ళ భార్యను తీసుకొచ్చి పెడితే ఆమె విషయంలో వివాదం, వాళ్ళ తల్లి యొక్క ఇవన్నీ జరగడము, తర్వాత వాళ్ళ అవినీతిని ఇంకా మర్చిపోకపోవడము. రెండోది కాంగ్రెస్ పార్టీ చేసిన యొక్క ఎత్తులు జిత్తులు ఇప్పుడు చెప్తుంది కదా నేను. మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ ని తెచ్చిపెట్టుకోవడము, తర్వాత మజ్లిస్ పార్టీ ఎందుకు అవుతుంది? మజ్లిస్ క్యాండిడేట్ అవుతుంది. అరే ఒకసారి ఇండిపెండెంట్ చేసిండు, గతంలో కౌన్సిలర్ అక్కడ కార్పొరేటర్ పనిచేసిండు, 20 సంవత్సరాల నుంచి ప్రజలలో ఉన్నాడు అన్న. ఒక బీసీ బిడ్డ 20 సంవత్సరాల పబ్లిక్ లో ఉన్నాడు, పబ్లిక్ సేవ చేస్తున్నాడు. నేను చెప్పిన కదా మీకు ఎందుకు అవకాశం, ప్రజలు బై ఎలక్షన్ లో మీకు వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పాను. రేవంత్ రెడ్డి గారు అలా కాదు, ఎందుకు అని చెప్పారు కాదు. ఓకే, అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది, అలాగని ఏ డెవలప్మెంట్ లేకుండా ఏ డెవలప్మెంట్ చేయకపోతే, పైగా ఏంటిది అర్బన్ ఏరియా ఏ డెవలప్మెంట్ చేయకపోతే ఊరుకునే కేవలం అధికార పార్టీ కదా అని ముచ్చటపడి వేసేస్తారా ఓట్లు? నేను కేవలం అధికార పార్టీ కాదు, వాళ్ళు చేసిన ఏమిటి అని చెప్పాను నేను. అక్కడ ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ అనేది ఉంది అక్కడ పరిస్థితి. ఈ యొక్క మైనారిటీస్ ఓట్స్ కావచ్చు, మిగతాయి కావచ్చు, మిగతా వాళ్ళని ప్రలోభ పెట్టడంలో కావచ్చు, క్యాస్ట్ పాలిటిక్స్ కావచ్చు, అతనికి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడంలో కావచ్చు, ఇవి అనేకం ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహారం, కానీ అది దానికి అభివృద్ధికి మీరు లింక్ పెట్టి అరే బ్రహ్మాండంగా కాంగ్రెస్ అది ఆ పరిస్థితి లేనే లేదంటున్నా. అసలు రాష్ట్రంలో అట్టర్లీ ఫెయిల్యూర్ అయిపోయింది. రేపు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో చూస్తారు కదా. ఎక్కడ ఫెయిల్ కాలేదు, మేము సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళకి చూస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి చేసే పనితీరుకు నిదర్శనం ఇది. మేము వచ్చిన తర్వాతనే ఏ రకంగా అభివృద్ధి అవుతుంది. గతంలో మిగులు రాష్ట్రంకి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇలా అప్పుల తెలంగాణకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా అప్పులున్నా, వాళ్ళు చేసే తప్పులున్నా ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ దుబారా ఖర్చు లేకుండా ఇలా అన్ని వర్గాలను సముచిత న్యాయం ఇచ్చి ఇలా బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఒక బీసీ బిడ్డకి ఇస్తే మీరు ఎంఐఎం క్యాండిడేట్ అంటే ఏ రకంగా మీరు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టకండి. ఇలా ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఇవాళ తెలంగాణలో బీసీ అంతా ఎదురు చూస్తున్నారు. బీసీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలో 42% మేము ఇస్తే ఆ దేశంలో మీరు మొక్కలు కదా. మీరు అసెంబ్లీలో ఏమో తీర్మానం చేస్తారు, అసెంబ్లీ తీర్మానం చేసి మొక్కలు ఆడతారు. ఇలా బీసీ బిడ్డకి ఇవ్వడం వల్ల బీసీలు అంతా ఏకమైరు అక్కడ. ఓకే, పోనీ మీరేమన్నా పోస్ట్ మార్టం చేసుకుంటూ ఉన్నారా? ఇక్కడ ఆశించిన స్థాయిలో మీరు బీఆర్ఎస్ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోవడం కాంగ్రెస్ కలిసి వచ్చిందని అంటున్నారు. పోనీ ప్రత్యామ్నాయంగా మీరెందుకు మారలేకపోయారు అన్న దాని గురించి మీరేమన్నా పోస్ట్ మార్టం చేశారా? నేనేమంటున్నా అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత తప్పక దానిపైన మేము సమీక్ష చేసుకుంటాం. ఒకవేళ మా వైపు పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎట్లా గెలవాలనే దానికోసం ఆలోచన చేస్తాం. కానీ ఇంతవరకు మీరు చెప్పేది కేవలం సర్వేలే కదా. రానియండి, వాస్తవ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా మస్తు టైం ఉన్నది. తప్పక వాటి మీద మా పార్టీ ఎప్పుడైనా సమీక్ష చేస్తుంది. తప్పక నా యొక్క అంచనా ప్రకారంగా గతంలో కంటే మా పరిస్థితి మెరుగైతుంది, మాకు మంచి పరిస్థితి ఉంది అనేదే మా ఉద్దేశం. ఓకే, ఐలయ్య గారు, ఈ ఫలితం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగానే భావించాలా? రాబోయే ఫలితం
ఈ exit poll తప్పకుండా అంచనాలు? గౌరవ ముఖ్యమంత్రి పనితీరు నిదర్శనం. ఏదైతే సంక్షేమాలు అందించట్లో పేదలకు ఎక్కువ సంక్షేమం ఇచ్చాం. మేము ఇప్పుడు ఇంధనం మిల్లు కావచ్చు అనుకో, రేషన్ కార్డులు అనుకో, సన్న బియ్యం అనుకో, 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు. ముఖ్యంగా జూబ్లీ సమ్ ఏరియాను మా నవీన్ యాదవ్ దత్తత తీసుకొని అక్కడ గౌరవ ముఖ్యమంత్రి మెప్పించి వెనుకబడ్డ 10 ఏళ్ల వెనుకబడతానని ఇలా రూపం మారుస్తాడని ఒక నమ్మకం. అక్కడ నవీన్ యాదవ్ అంటే అన్నిటికీ అందుబాటులో ఉంటాడు మా బిడ్డ అని చెప్పి ఏ ఇంటికి పోయినా అరే ఇలా మిగతా పార్టీలు కూడా స్వాగతిస్తున్నారు. అరే నవీన్ అంటే మాకు బాగుంటాడు, నవీన్ గతం నుంచి ఉన్నాడు, ఇక్కడ గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్నడూ కూడా మా స్లమ్ ఏరియా తిరగలేదు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీతో మా సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడతాడు. అందుకే మా బిడ్డకు మేము కాంగ్రెస్ పార్టీకి చేకూర్చుకేస్తామని కుల్లా చెప్తున్నానా. వీళ్ళు 7-8% ఉన్న వాళ్ళు ఇలా 4% అయినట్టే. అసెంబ్లీలో చూస్తే 25,000 వచ్చినాయనా, పార్లమెంట్ లో 60,000 వచ్చినాయి. సడన్ గా ఎందుకు తగ్గిర్రు? బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. సర్వే తప్పన్నా సర్వే దేవప్రసాద్ గారు అన్నారు, దేవప్రసాద్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారు. కూడా అగ్రెసివ్ గా మీరు ప్రచారం చేయలే, మీ బీజేపీ గెలవాలని ఎక్కడ ప్రచారం చేయలే, కనీసం మీ డిపాజిట్ కోసం కూడా ప్రయత్నం చేయలే. నిజమన్నా, నిజం. నేనున్నగానే చెప్పాలి అన్నా, నేనున్నా కదా, ఎక్కడ కూడా బీజేపీ ఎక్కడ కూడా కనీసం డిపాజిట్ కోసం కూడా ప్రయత్నం చేయలే. మేము కూడా ఉన్నాం, అందరం ఉన్నాం, అందరు పనిచేసి. రేపు రిజల్ట్ రోజు అయితే మనం ఉంటాం కదా, మళ్ళీ మనం మాట్లాడతాం కదా, చూద్దాం కదా. బిగ్ టీవీ చెప్పినట్టుగా 4% కన్నా ఎక్కువ వస్తే చూద్దాం. 10,000 లోపలికి పరిమితం అవుతుంది అన్న, 12,000కే పరిమితం అవుతుంది. ఎందుకంటే మీకు ఓట్ బ్యాంక్ ఉంది, కానీ టీఆర్ఎస్ సహకరించాలి. గతంలో మాకు ఎంపీకి సహకరించారు కాబట్టి ఈ రకంగా సహకరించాలి. దేవప్రసాద్ గారు మీరు రియాక్ట్ అవ్వాలి. దేవప్రసాద్ గారు మీరు రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒకరి ఓటు ఒకరికి ట్రాన్స్ఫర్ అనేటువంటి అంశం అనేది నిజంగానే ప్రజల్ని అవమానించినట్టు. ఇప్పుడు మొత్తం 4 లక్షల్లో 2 లక్షల మంది ఓటేసినట్టున్నారు. ఈ 2 లక్షలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ రాజకీయ పార్టీ కార్యకర్తలు ఉన్నారండి. మొత్తం 2 లక్షల మంది రాజకీయ పార్టీలో ఉన్నాక డెఫినెట్ గా ఫలితం ఏది వస్తుందో మనం మొదలే చెప్పేయచ్చు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లనే నవీన్ యాదవ్ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో రేవంత్ రెడ్డి మీద అంత నమ్మకం పెట్టుకునే ఇక్కడికి వచ్చింది 24 పిల్లల 2,80,000 కోట్ల అప్పులు, తర్వాత ఇచ్చినటువంటి హామీల వైఫల్యం, ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల 5 ఏళ్ల తర్వాత రావాల్సినటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పుడే రిఫ్లెక్ట్ అయింది. 2 ఏళ్ల పాలనకు రెఫరెండం ఎన్నికలు అని అంటున్నారు. కేటీఆర్ కూడా ప్రచారంలో ఏమన్నారంటే మేము అభివృద్ధి చేసామని నమ్మితే మాకు ఓటేయండి, లేదు అని అనుకుంటే మీ ఇష్టం అని అంటూ ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్ కదండి, ఇప్పుడు ప్రజలు నిజంగానే ఓటేసి ప్రజలు దీవిస్తే డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో అంతకంటే అల్టిమేట్ ఏముంటదండి. డెఫినెట్ గా స్వాగతించాల్సిందే, గెలిచిన వాళ్ళకి అభినందనలు తెలపాల్సిందే. అందులో ఇంకేముంటదండి. రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈ 24 నెలల పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి వైఫల్యాలను సమర్థవంతంగా మేము ప్రచారం చేసినాం, ప్రజల్లోకి తీసుకుపోయి చెప్పినాం, స్పష్టంగా కనబడ్డది. కాబట్టి ప్రజలు ఏం స్వీకరిస్తారనేది మేమైతే ఇప్పటికీ విశ్వసిస్తున్నాం. ఏంటంటే డెఫినెట్ గా రేపు జరిగేటువంటి ఎగ్జాక్ట్ సంబంధించినటువంటి కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే మేము ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నాం. ఎక్కడ చూడు 4-5% మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. మీరు అన్ని సర్వేలలో కూడా 4-5 అంటే 10,000 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి 5,000 ఎక్కడైనా టిట్ అయినా కూడా డెఫినెట్ గా గెలుపులు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదేమో 15%, 18% ఉంటేనేమో మార్చలేము, డెఫినెట్ గా గెలుస్తారని చెప్పొచ్చు. కానీ ఎప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ షేరు 5-6% ఉందంటే డెఫినెట్ గా అది టిల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది డేంజర్ తోనే. కాబట్టి డెఫినెట్ గా రేపు మా ఎగ్జాక్ట్ పోల్లో మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. మా పోరాటం మీద కానీ, మేము చెప్పినటువంటి అంశాల మీద కానీ, మేము పెట్టినటువంటి అనేక విధానాల మీద కానీ ప్రజలు ఆలోచించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దేవప్రసాద్ గారు, ఓకే దేవప్రసాద్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీకు మేము అందించబోయే వివరాలు ఏంటి అంటే డివిజన్ల వారీగా సర్వే చేశాం. బిగ్ టీవీ సర్వే చేసిన రిపోర్ట్ మీ ముందే ఉంది. అన్ని సర్వే సంస్థల రిపోర్ట్లు మీ ముందు ఉంచాం, అంచనాలన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నది బిగ్ టీవీ స్క్రీన్ పైన బిగ్ టీవీ చేసిన సర్వే. అది ఈ బిగ్ టీవీ సర్వేలో మేము డివిజన్ల వారీగా సర్వే చేసాం.